ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 13వ వచనం వరకు, అనగా అధ్యాయమంతా అధ్యయనం చేయబోతున్నాము. సావధానంగా వినండి. పౌలు అంటున్నాడు, మీలో జారత్వం ఉన్నదని వదంతి ఉంది. మీలో ఒకడు తన తండ్రి భార్యనే ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనుల్లో కూడా జరగదే. ఇలా ఉండి కూడా మీరు ఉప్పొంగుతున్నారే కాని మీరెంతమాత్రము దుఃఖపడి ఇలా కార్యము చేస్తున్నవాణ్ణి మీలో నుండి వెలివేసిన వారు కారు. నేను దేహము విషయమై దూరముగా ఉన్నా ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్లుగానే ఇట్టి కార్యము ఇలాగు చేసిన వాణ్ణి గూర్చి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఏమనగా, ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షించబడేటట్లు శరీరేచ్ఛలు నశించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరు నా ఆత్మ మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సైతానుకు అప్పగించాలి. మీరు అతిశయపడడం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనా ముద్ద అంతా పులవ చేస్తుందని మీరెరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అవడానికి ఆ పాతదైన పులిపిండిని తీసిపారేయండి. ఇంతేకాక క్రీస్తు అనే మన పస్కా పశువు వధింపబడ్డాడు గనుక పాతదైన పులిపిండితోనైనా దుర్మార్గము దుష్టత్వము అనే పులిపిండితోనైనా కాకుండా నిష్కాపట్యము సత్యము అనే పులవని రొట్టెతో పండుగ ఆచరిద్దాము. ప్రియ శ్రోతలు, వింటున్నారా? కొరింథీ సంఘంలోని నైతిక అపవిత్రత పౌలుకు దుర్వాసన కొట్టింది. ఇది అబద్ధం కాదు, వాస్తవం. అన్యులలో కూడా అంత అవినీతి అసభ్యత ఉండదు. కొరింథీ సంఘస్థులలో ఒకడు తన తండ్రి భార్యను తెచ్చిపెట్టుకుని ఆమెతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు. తన తల్లి కాదు గాని తల్లితో సమానురాలు గదా. ఈ చెడుగుతో సంఘం రాజీ పడడం పౌలుకు ఎంతో మనస్తాపం కలిగించింది. ఇలాంటి పాపాన్ని సంఘం ఏమాత్రమూ సహించకూడదు, సమర్థించకూడదు. కఠిన చర్య తీసుకోవలసిందే. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15 నుండి 17వ వచనం వరకు ఈ విషయంలో ప్రభువు ఏం చెప్పాడు? నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన పక్షమున నీవు పోయి నీవు అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతణ్ణి గద్దించు. అతడు నీ మాట వినిన ఎడల నీ సోదరుణ్ణి సంపాదించుకున్నావన్నమాట. అతడు వినకపోయిన పక్షమున 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడేటట్లు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకొని పో. అతడు వారి మాట వినకపోయిన పక్షమున ఆ సంగతి సంఘానికి తెలియచెప్పు. అతడు సంఘపు మాట కూడా వినకపోతే అతణ్ణి నీకు అన్యుడుగాను సుంకరిగాను ఎంచుకోవాలి, అంతే. అయితే కొరింథీ సంఘంలో వారు ప్రభువు చెప్పినట్లు చేయలేదు. శరీరానుసారులతో రాజీ పడ్డారు. రాజీ పడటమంటే ఆధ్యాత్మిక అపజయం, ఓటమి. ఒక సంఘస్థుడు మరీ బరితెగి ఘోరమైన లైంగిక పాపం చేస్తూ బహిరంగంగా తలెత్తుక తిరుగుతున్నాడు. అతన్ని సంఘంలో ఎవ్వరూ ఏమీ అనరు. పాపి తన పాపాన్ని విడిచిపెట్టడానికి ఎవరూ సాయం చెయ్యలేదు. మాకేం పట్టిందిలే అని విడిచిపెట్టి ఊరుకున్నారు. వ్యక్తిగతంగా ప్రతి సంఘ బిడ్డ తనలో ఏదైనా పాపం తలెత్తితే దాన్ని అక్కడికక్కడే దేవునితో పరిష్కరించుకోవాలి, లేదా మరెవరైనా సహాయం చెయ్యాలి. అయితే ఇప్పుడు కొరింథులో తలెత్తిన ఈ సమస్య చాలా జటిలమైనది. ఇది సంఘమే చర్య తీసుకోవలసిన పాపం. అలాంటి పాడు పని అన్యులలో కూడా జరగదు. కొరింథీ సంఘం ఈ విషయంలో ఉదాసీనంగా ఉండిపోయింది. పెళ్లి కాకుండానే పురుషుడు స్త్రీ కలిసి జీవిస్తున్నారు. అలాంటిది దేవుని సంఘం ఎలా సమర్థించగలదు? సంఘం పరిశుద్ధమైనది. అందరి వ్యక్తులందరూ ప్రభువు చేత పరిశుద్ధులని పిలువబడుతున్నారు. ఆ పేరుకు తగినట్లు వారు బ్రతకాలి గదా. పౌలంటున్నాడు, సంఘస్థులారా, మీరందరూ కలిసి ఈ సమస్యను పరిష్కరించండి. ఆ వ్యక్తిని పశ్చాత్తాపానికి నడిపించడానికి కృషి చేయండి.
అతడు మారుమనస్సు పొందకపోతే అతన్ని సైతానుకు అపవాదికి అప్పగించండి. అంటే ఏమిటి? యోబు చరిత్ర మీరు విన్నారు కదా. యోబు సైతానుకు అప్పగించబడ్డాడు. సైతాను యోబును గురించి దేవునికి ఫిర్యాదు చేశాడు. నీవు యోబు చుట్టూ కంచె వేశావు, అందుకే అతడు అంత భక్తుడయ్యాడు అన్నాడు అపవాది. అతన్ని నాకు వదిలిపెట్టు, అతడెంత భక్తుడో చూపుతా అన్నాడు అపవాది. దేవుడన్నాడు, సరే, యోబును తాత్కాలికంగా నీకు అప్పగిస్తున్నాను, అతన్ని శోధించు చూడు, గాని అతడి ప్రాణాలు తీయడానికి మాత్రం నీకు అధికారం లేదు. శ్రోతలు వింటున్నారా? సైతాను మనల్ని ఎంతైనా శోధించనియ్యండి, గాని మన ప్రాణం మీద అతనికి ఎట్టి అధికారము లేదు. ఒకసారి యేసు పేతురుతో అన్నాడు, సైతాను నిన్ను జల్లించాలని చూస్తున్నాడు. సైతానుకు ప్రభువు అనుమతి ఇచ్చాడు. ఆ రాత్రి పేతురు 3 సార్లు నేను యేసును ఎరుగను అని బొంకాడు. అది ఎంతో ఘోరమైన పాపం. ఇస్కరియోతు యూదా కూడా ఇదే మాట అని ఆయనను సిలువకు అప్పగించాడు. గాని పేతురు పశ్చాత్తప్తుడై క్షమాపణ పొందాడు. ఈ శోధనలో తానెంత బలహీనుడో పేతురు తెలుసుకోగలిగాడు. ఇంత గొప్ప అనుభవంతో పేతురు పెంతెకోస్తు మహాప్రసంగం చేయగలిగాడు. 1 తిమోతి 1:20 పౌలన్నాడు, హుమేనై, అలెగ్జంద్రు వీరు ఇక మీదట దూషించకుండా శిక్షించబడడానికి వీరిని సైతానుకు అప్పగించాను. వీరిద్దరూ ఎవరనుకున్నారు? క్రైస్తవులే. మేము క్రైస్తవులమనే చెప్పుకుంటున్నారు, గాని వారి నోట దైవదూషణ మాటలు వెలువడుతున్నాయి. అలాంటి వారిని మనమేమీ చెయ్యలేము. మనం చెబితే వారు వినే స్థితిలో లేరు. వారిని ఆ పళాన సైతానుకు అప్పగించవలసిందే. పాపం చేసే వ్యక్తిని దేవుని వద్దకు తేవాలి. అయితే అతడు సంఘ సభ్యుడై ఉండి వాక్యాన్ని, దేవుని మాటను పెడచెవిని పెడితే అతన్ని అపవాదికి అప్పగించాల్సిందని దేవుణ్ణి అడగాల్సి వస్తుంది. ఇదే మాట పౌలు స్పష్టం చేస్తున్నాడు. నిజమైన విశ్వాసి అయితే వాక్యానికి తలవొగ్గి పశ్చాత్తప్తుడవుతాడు. లేకపోతే అతడు ఇంకా ఎక్కువ కీడు చేయకుండా కొంతకాలం అతడి పని సైతానే పట్టిస్తాడు. శరీరానుసారులై పట్టపగ్గాలు లేకుండా మిడిసిపడే క్రైస్తవ పాపులకు ఇదే తగిన ఔషధం అంటున్నాడు పౌలు. శరీరరీతిగా నేను మీతో లేకపోయినా ఆత్మరీతిగా మీతోనే ఉన్నాను అని పౌలు వారికి హామీ ఇస్తున్నాడు. ఈ దుష్కార్యం చేసిన వ్యక్తి అతని యొక్క ఆత్మ నశించకుండా అతని శరీరం శిక్షించబడక తప్పదు అంటూ కఠిన పదజాలంతో పౌలు వారిని గద్దిస్తున్నాడు. తమ మధ్యనే జరుగుతున్న ఈ ఘోర పాపానికి సంఘమంతా కండ్లు మూసుకొని ఉండి తమకున్న ఆధిక్యతలను గురించి ప్రగల్భాలు పలుకుతుంటే, అతిశయిస్తూ బడాయిలు చెబుతూ ఉంటే పౌలు సహించలేకపోయాడు. మేము ఎందరు సువార్తికులను పోషిస్తున్నామో చూడండి అని బహిరంగ నివేదికలు వినిపిస్తున్నారు. మేము వాక్యమే ప్రకటిస్తాము అంటున్నారు. కానీ వారి సంఘంలో జరిగే ఈ పాపం సంగతేమిటి? దాని గురించి ఏమీ అనరే. ఇది భక్తు వేషధారణ. క్రైస్తవ సేవ విరివిగా చేస్తే ఈ లోపాలు మరుగున పడిపోతాయిలే అనుకుంటున్నారు గదూ. పౌలు నిష్కర్షగా చెప్తున్నాడు, మీ అతిశయం మంచిది కాదు. సిగ్గుపడాల్సింది పోయి ఇంకా గొప్పలు చెప్పుకుంటున్నారా? పులిపిండి కొంచెమే అయినా దానివల్ల పిండి ముద్ద అంతా పులిసిపోతుంది. పులిసిన పిండి ఎప్పుడూ కీడుకు చెడుగుకు సంకేతం. పాత పులిపిండిని తీసి పారేయండి. పులవని రొట్టెల పండగ ఆచరించండి. పులిపిండి ఉంటే రొట్టె పొంగుతుంది, ఉబ్బుతుంది. దాన్ని అతిగా పొంగనీయకుండా రొట్టె కాల్చాలి. పులుపెక్కువైతే రొట్టె చెడిపోతుంది. ఈ కొరింథీ సంఘంలో పులిపిండి ఎక్కువవుతూ ఉంది. పులిపిండిని తీసి అవతల పారేయండి. పాత నిబంధనలోని పండుగల క్రమము గమనించండి. పస్కా పండుగ కాగానే పులవని రొట్టెల పండగ వస్తుంది. క్రీస్తే పస్కా గొర్రెపిల్ల. ఆయనే లోక పాపము కొరకై బలి అయిన దేవుని గొర్రెపిల్ల. అందుచేత మీ జీవితాలలో పులిపిండి లేకుండా పులవని రొట్టెల పండగ ఆచరించండి. ప్రభువును మహిమపరచండి. ప్రభువు మరణాన్ని గురించి
పునరుత్థానాన్ని గురించి మాట్లాడే మీరు, యేసు పస్కా గొర్రెపిల్ల అని ప్రకటించే మీరు పస్కా తరువాత పులవని రొట్టెల పండగ చెయ్యాలి గదా. మరి మీ జీవితాలలో, సంఘ జీవితంలో ఈ పులిసిన పిండిని పెట్టుకున్నారేమిటి అని పౌలు కొరింథు స్థానిక సంఘమును నిలదీసి అడుగుతున్నాడు. మీ పులిపిండి మీ పాత స్వభావం, అది దుర్మార్గం, దుష్టత్వం. పులవని రొట్టెలు అంటే నిష్కాపట్యం, సత్యం. మీలో యథార్థత లేదు. అవినీతి, అసభ్యత, లైంగిక కామవికారం ప్రకోపిస్తున్నాయి. ఇది మీ మంచికి కాదు అంటూ పౌలు కొరింథు సంఘానికి హితోపదేశం చేస్తున్నాడు. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు నటించవద్దు అని హెచ్చరిస్తున్నాడు. 9వ వచనం నుండి, జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాశాను. అయితే ఈ లోకపు జారులతోనైనా, లోభులతోనైనా, దోచుకునే వారితోనైనా, విగ్రహారాధికులతోనైనా ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వస్తుంది గదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడినవాడు ఎవడైనా జారుడు గాని, లోభి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, తాగుబోతు గాని, దోచుకునేవాడు గాని అయి ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదని మీకు రాస్తున్నాను. వెలపటి వారికి తీర్పు తీర్చడం నాకెందుకు? వెలపటి వారికి దేవుడే తీర్పు తీరుస్తాడు గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చేవారు గనుక ఆ దుర్మార్గుణ్ణి మీలో నుండి వెలివేయండి. శ్రోతలు వింటున్నారా? ఇలాంటి పాడు పనులు, పాపక్రియలు చేయవద్దని అంతకు ముందు ఒకసారి పౌలు వీరికి రాశాడు. కొరింథు పట్టణం అన్ని రకాల పాపాలకు కూడలి. వీనస్, అఫ్రోడైట్ అనే పేర్లతో వెలిసిన కామదేవత గుడి ఆ ఊరు నడిబొడ్డున ఉంది. ఆ గుడిలో 1000 మంది దాకా పూజారిణులు ఉన్నారు. పూజారిణులు అని పేరే గాని వారు జారిణులు. మతం ముసుగులో ఎన్నో అసభ్య కార్యాలు జరుగుతాయి. అయితే ఒకడు సంఘంలోనే ఉన్నాడు. అతడు అవినీతిపరుడు. అతనితో సహవాసం చేస్తున్నారు, తింటున్నారు, తాగుతున్నారు. అతనితో రాజీ పడ్డారు. అతన్ని సహోదరుడా అని పిలుస్తున్నారు. అతనితో కరచాలనం చేస్తున్నారు. కలిసిమెలిసి ఉంటున్నారు. సంఘము యొక్క నైతిక ప్రమాణాలు లోకం స్థాయికి దిగజారిపోయాయి. ఈ రోజున మన పరిస్థితి ఎలా ఉందంటారు? లోకం దొడ్డిదోవన సంఘంలోకి వచ్చి కూర్చుంది. సత్యం కోసం ధైర్యంగా నిలువగల సాహసికులు, సంఘ పెద్దలు, కాపరులు, బోధకులు ఎందరున్నారు? సంఘం లోకం మధ్య రాజీ ప్రయత్నాలు చేస్తున్నది. సంసోను, దెలీలా మధ్య అపవిత్ర స్నేహం లాంటిదే ఇది. అయితే కొన్ని స్థానిక సంఘాలు యేసు ప్రభువుకు నమ్మకంగా ఆధ్యాత్మిక ప్రమాణాలు పాటిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. సంఘంలో పక్షపాతం, పక్షవాతం లాంటిది. లోభులు, ధనాపేక్షాపరులు, విగ్రహారాధికులు సంఘంలో ఉండడానికి కుదరదు. అన్యమతాల జోలికి పోయేవారికి సంఘంలో తావులేదు. సంఘస్థులు యేసు ప్రేమికులు, సువార్త శ్రామికులు. అంటువ్యాధి క్రిములను నిర్మూలించాలి. లోపలి పులిపిండిని తీసి బయట పారేయాలి. మనం సంఘానికి బయట ఉన్నవారికి తీర్పు తీర్చము కానీ సంఘములో ఉన్నవారికి క్రమశిక్షణ అవసరం. బయట ఉన్నవారి సంగతి దేవుడే చూసుకుంటాడు. కొరింథు సంఘములోని ఈ దుర్మార్గునిపై క్రమశిక్షణ ఎలా పరిణమించిందో పౌలే చెప్పాడు. 2 కొరింథీ 2వ అధ్యాయం 4 నుండి 8వ వచనం వరకు. మీకు దుఃఖము కలగాలని కాదుగాని మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకోవాలని నిండు శ్రమతో, మనోవేదనతో, ఎంతో కన్నీరు విడుస్తూ మీకు రాశాను. ఎవడైనా దుఃఖము కలుగజేసి ఉన్న ఎడల నాకు మాత్రము కాదు, కొంత మట్టుకు మీకందరికీ దుఃఖము కలుగజేసి ఉన్నాడు. నేను విశేష భారము వాని మీద మోపక ఈ మాట చెప్తున్నాను. అటి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షే చాలు గనుక మీరిక వానిని శిక్షించక క్షమించి
ఆదరించటం మంచిది. లేని ఎడల ఒకవేళ అతడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోతాడు. కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలెనని మిమ్ములను బ్రతిమాలుకుంటున్నాను. చూచారా, క్రమశిక్షితుడైన ఆ వ్యక్తి పశ్చాత్తప్తుడై దేవుని చేత క్షమాపణ పొందినవాడై సంఘము చేత తిరిగి చేర్చుకోబడ్డాడు. క్రమశిక్షణ అమలు పరచటంలో పౌలు ఎంతో ప్రేమను సానుభూతిని వ్యక్తం చేశాడు. శ్రోతలు వింటున్నారా? పాపాన్ని వేలుపెట్టి చూపి ఇది పాపము అని ధైర్యంగా చెప్పగల దండిగుండెగల నాయకులు ఈ రోజున మనకు కావాలి. దావీదు ఎంత ఎత్తు నుంచి పడ్డాడో అంత లోతైన పశ్చాత్తాప అనుభూతి పొందాడు. 2 కొరింథీ 7:12 పౌలు మరో మాట అన్నాడు. నేను మీకు రాసిన ఆ దుష్కార్యము చేసిన వాని నిమిత్తము రాయలేదు, వాని వలన అన్యాయము పొందిన వాని నిమిత్తము రాయలేదు. మా ఎడల మీకున్న ఆసక్తి దేవుని ఎదుట మీ మధ్య బాహాటమవటానికే రాశాను. సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమే పౌలు ఇదంతా చేశాడు. పాపాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం సంఘము కానీ సంఘ నాయకులు కానీ చెయ్యకూడదు. ఆ దుర్మార్గుణ్ణి మీలో నుండి వెలివేయండి అని బాధ్యత నెరిగిన ఒక నాయకుడుగా, అపోస్తలుడుగా పౌలు ఆజ్ఞాపించాడు. సంఘాన్ని ఈ ఆధ్యాత్మిక అంటుజాడ్యం నుంచి కాపాడడానికే పౌలు అంత కఠినంగా వ్యవహరించాడు. ద్వితీయోపదేశకాండం 17:7, 24:7 కూడా ఇదే ధ్వని వినపడుతోంది. మీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరించాలి. సమాజములో దొంగ ఉంటే వాణ్ణి తొలగించాలి. అలా చేసి ఆ చెడుతనమును మీ మధ్య నుండి పరిహరించండి. లోకాన్ని సంఘం తనలోకి రానియకూడదు. అంటే లోక ప్రవృత్తిని, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును మొదలైన వాటిని, శరీర కార్యాలన్నిటినీ బహిష్కరించాలి. ప్రియ శ్రోత, నీవు రక్షించబడ్డావా? ఒక సజీవ సంఘంలో సజీవ సాక్షిగా ఉన్నావా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.